ఈ వీడియోలో మనం రియాక్ట్ హుక్ మోస్ట్ ఇంపార్టెంట్ హుక్ స్టేట్ హుక్ ఎలా యూజ్ చేస్తామో ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చూద్దాం. npx create react-app కౌంటర్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సారీ, మన ప్రాజెక్ట్ని రియాక్ట్ ఫోల్డర్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సిడి స్పేస్ డెస్క్టాప్ సిడి స్పేస్ రియాక్ట్ క్రియేట్, ఇక్కడ స్పెల్లింగ్తో ఉంది, క్రియేట్ -react-app కౌంటర్ ఎగ్జాంపుల్. నౌ ప్రెస్ ఎంటర్. డెస్క్టాప్లో రియాక్ట్ ఫోల్డర్లో కౌంటర్ ఎగ్జాంపుల్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది రియాక్ట్ ఫోల్డర్లో. It will take some time. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. సిడి స్పేస్ కౌంటర్ ఎగ్జాంపుల్, తర్వాత కోడ్ డాట్ అని క్లిక్ చేస్తే విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఓకేనా, విజువల్ స్టూడియో ఓపెన్ అయింది. ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఇండెక్స్లో యాప్.js మనం ఇప్పుడు కోడ్ని సెండ్ చేస్తాం అన్నమాట. యూజ్ స్టేట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రన్ చేసి చూద్దాం. npm స్టార్ట్. ఓకేనా, బ్రౌజర్లో ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఇవి ఏం అవసరం లేదు, మనం ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. హెడర్ కూడా రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం యూజ్ స్టేట్ హుక్ని ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ యూజ్ స్టేట్ హుక్ తీసుకుందాం. కాన్స్టెంట్ కౌంటర్ సెట్ కౌంటర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ అనేది రియాక్ట్ బై డిఫాల్ట్ హుక్ అనమాట. యూజ్ స్టేట్ హుక్ రియాక్ట్లో. ఇప్పుడు సెట్ కౌంటర్ అనేది 0తో ఇనిషియలైజ్ చేద్దాం ఇనిషియల్లీ, తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేద్దాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేద్దాం కౌంటర్. ఇప్పుడు కౌంటర్ డిస్ప్లే చేద్దాం. h1 ట్యాగ్ తీసుకుని కౌంటర్, ఇక్కడ డైనమిక్ వాల్యూని ప్రింట్ చేస్తాం కౌంటర్. ఓకేనా, ఇప్పుడు 2 బటన్స్ తీసుకుందాం. బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు బటన్ నేమ్ ఏంచి ఇంక్రిమెంట్. ఓకే, ఇంకో బటన్ తీసుకుందాం, అది డిక్రిమెంట్ కౌంటర్. ఓకేనా, ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ తీసుకోవాలి, ఒకటేమో ఇంక్రిమెంట్కి ఒకటేమో డిక్రిమెంట్కి. ఒకటి కాన్స్టెంట్ ఆన్ ఇంక్రిమెంట్, ఇంకో ఫంక్షన్ ఆన్ డిక్రిమెంట్. టూ యారో ఫంక్షన్ తీసుకున్నాను, ఒకటి ఇంక్రిమెంట్ ఆన్ డిక్రిమెంట్. ఇప్పుడు ఇది కాల్ చేస్తాను. ఆన్ క్లిక్ చేయగానే ఆన్ ఇంక్రిమెంట్ కాల్ అవుతుంది, డిక్రిమెంట్ క్లిక్ చేయగానే ఆన్ డిక్రిమెంట్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఆన్ ఇంక్రిమెంట్లో మనం కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి సెట్ కౌంటర్కి
ఇది సెట్ కౌంటర్ యూజ్ చేసుకుని కౌంటర్ వాల్యూని అప్డేట్ చేస్తాం అనమాట. కౌంటర్ ప్రీవియస్ వాల్యూ ఏముంది, 0 ఉంది. 0 అనేది ప్రీవియస్ వాల్యూ 0 + 1. ఎవ్రీ టైం కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే సేమ్ సెట్ కౌంటర్ ఇక్కడ డిక్రిమెంట్ చేస్తాం. ప్రీవియస్ వాల్యూ బట్టి ప్రీవియస్ వాల్యూ -1. ఓకేనా. ఇది ఇప్పుడు మనం కోడ్ని రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ రన్ అయింది కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. కౌంటర్ అనేది ఇనిషియల్ 0. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ అవుతుంది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే +1 అనేది యాడ్ అవుతుంది అనమాట ప్రీవియస్ వాల్యూకి. ఒకవేళ డిక్రిమెంట్ చేస్తే 1 వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. అలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్.